సో నైట్ అంతా ఏం కనిపించదు కదా, క్యాన్సిల్ చేస్తారు. పాపం హరిత అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్, నేను కూడా డిసప్పాయింటెడ్. ట్రిప్లో వన్ ఆఫ్ ది మెయిన్ బోట్ రైడ్ అది. Hey guys, welcome back to the channel. Hope everyone is doing great. మార్నింగ్ 5కి లేచి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి, సో స్టాప్లోకి మేము రాకముందే బస్ స్టాప్లోకి వచ్చేసింది. ఎగ్జాక్ట్ టైం అంటే టైంకి 7కి వచ్చేసింది. సో మా కోసం ఇంకా ఒక 10 minutes ఎక్స్ట్రానే ఆపేశారు. Ladies and gentlemen, I finished the pickup time already. You know, this is the group tour and group. Came to some artwork place. ఇక్కడ అన్ని హార్డ్ వర్క్ కాదు నాన్న, ఆర్ట్ వర్క్ చెప్పింది పూర్తిగా వినవే? ఆర్ట్ ఇలా వర్క్ వెనకే. నేను అనలే హరిత. I want the coffee. I want the coffee. The nice pagoda and the typical pagoda in Vietnam and the new Ba Ninh, the Chang An complex landscape. We are come here to get more information about the Buddhism in Vietnam, the typical pagoda in Vietnam. It's ఏంది పగోడా. పగోడానా? పగోడా కాదయ్యా, ఇంకోసారి పగోడా పగోడా అంటే పగోడాని టెంపుల్. టెంపుల్ సంథింగ్ టెంపుల్ అని పిలుస్తారంట. 1000 years ago టెంపుల్. ఓకే. అంటే నాకేం పెద్ద తెలియదు, ఇందాక బస్సులో వస్తుంటే గైడ్ చెప్పాడు. గైడ్ చెప్పాడు. క్రౌడ్ అయితే భయంకరంగా ఉంది. మీరు వెహికల్స్ అయినా చూపించలేదు కానీ, సో ఏదో పెద్ద చార్మినార్ దగ్గర జాతర మనకు జనాలు ఉంటారు చూడండి, అట్లా ఉన్నారు. చార్మినార్ కూడా కాదు, ఈవెన్ తిరుమలలో కూడా ఇన్ని వెహికల్స్ ఉండవు, చాలా ఉన్నాయి ఇవాళ. మా గైడ్ చూడండి జెండా ఎత్తుకొని వెళ్తున్నాడు, మేము ఎవరు మిస్ అవ్వకూడదు అనేసి. నిన్న నుంచి ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాము, ఇక్కడ హనాయిలో ఎక్కువ ఫాగీగా ఉంది. మొత్తం క్లైమేట్ కూడా కూల్గా బాగుంది, కానీ ఫాగీగా ఉంది. This is the route map which we are going inside the temple. యాంకర్ హరితతో కెమెరామ్యాన్ సాయి కుమార్. సో ఇక్కడ నుంచి యాంకర్, ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ. సో ఓకే, ఇక్కడ నుంచి యాంకర్ హరిత మనల్ని గైడ్ చేస్తుంది. ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ హిమ్ అండ్ హిస్ ఛానల్. So we are at Ninh Binh city, which is capital previously, like almost ఒక 135 years ago ఇదే క్యాపిటల్ అంట. బట్ ఇంకొక డైనాసిటీ వచ్చిన తర్వాత అతను తీసుకెళ్ళి హనాయ్ని క్యాపిటల్ చేశాడు. సో ప్రీవియస్గా ఇదే క్యాపిటల్ కాబట్టి ఇక్కడే పగోడా అనేది ఉన్నది. పగోడా అంటే ఇట్స్ లైక్ బుద్ధిజం ప్లేస్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా 2 పగోడాస్ ఉన్నాయి. ఓకే, ఒక 5 years ముందు సింగిల్ పగోడా ఉండేదంట, టెంపుల్ బుద్ధిజం మాంక్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటి 5 years బ్యాక్ సింగిల్గా ఉన్నదాన్ని ఇప్పుడు డబల్ చేసిండ్రు. సో మనం ఇప్పుడు ఓల్డ్ దానికి వెళ్ళట్లేం, బికాజ్ ఓల్డ్ దానికి వెళ్ళాలంటే ఇట్స్ నియర్లీ 2 to 3 kilometers అంట. సో కొత్త దాంతో తిరుగుదాం. ప్రతి ఒక్క కంట్రీలో ఇలా డీటెయిలింగ్గా లైక్ మనం వెరెవర్ వి గో, స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది, వీ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే అన్నట్లు. అంటే వీళ్ళు రీసెంట్గా చైనీస్ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సో అండ్ ఆల్సో ఇట్స్ వీకెండ్. సో ఎందుకు చైనీస్ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నారని అడిగితే మా గైడ్ ఏం చెప్పాడంటే, ప్రీవియస్లీ కొన్ని 1000 years వీళ్ళు అండర్ చైనీస్ అండ్ థైలాండ్ అండ్ చైనీస్ అండర్లో ఉన్నారంట, కింగ్ లేకుండా. సో అందుకు
came to hiking area. So కనిపిస్తుందా yeah, పైన if you see there, అక్కడేదో oh yeah. ఆ డ్రాగన్ స్టాచ్యూని చూడాలంటే ఇప్పుడు అంత పైకి ఇప్పుడు ఆ ఎక్కాలి. డ్రాగన్ కొండలు అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా కాదు, మంచి కింగ్ కాంగ్ మూవీలో రెండు కొండల్ని తోసుకొని అలా కింగ్ కాంగ్ డ్రాగన్ ఏమంటే డ్రాగన్ కాదు ఎగ్జిస్ట్ అయిపోయిన అనిమల్ ఇది. సడన్ గా నేమ్స్ గుర్తురావు. ఏది డైనోసార్. కింగ్ కాంగ్ మూవీలో కింగ్ కాంగ్ రెండు కొండల్ని అలా తీసి డైనోసార్ తోటి ఫైట్ చేస్తూ వస్తా చూసావా, అలా సేమ్ ఆ మూవీ వ్యూలానే ఉంది. అందులో విల్ ట్రై అవర్ బెస్ట్. సో హైకింగ్ అంత కష్టంగా ఉంటుందేమని ఎవరు చెప్పట్లేదు. మా గైడ్ అయితే మాకు 4 వరకు టైం ఇచ్చాడు. మిస్ అయితే రేపు ఇక్కడే రూమ్ బుక్ చేసుకొని రేపు ఆఫ్టర్నూన్ వరకు ఉండండి, నేను వచ్చి రేపు ఆఫ్టర్నూన్ పిక్ చేసుకుంటానని చెప్తున్నాడు. మా హరిత కష్టపడుతుంది. దరిద్రం. నేను ఎప్పుడు ఏ ట్రిప్కి వెళ్ళినా, ఎప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ రోజైతే ట్రెక్కింగ్ ఉంటుందో ఆ రోజే షూ వేసుకోను నేను. అదే నా హైలైట్. అప్పుడే కాళ్ళు పట్టేసాయంట. అవతలేదా? నువ్వేంద్రా క్యాన్వస్ అవుతలేదా? అవుతుందా? హాఫ్ వరకు వచ్చేసాము, ఇంకో హాఫ్ ఉంది, కావట్లేదు. అక్కడికి వెళ్ళాలి, ఇంకా హాఫ్ ఉంది. వర్త్ ఇట్. ప్రతి స్టెప్ వర్త్ అనిపిస్తుంది. 70 వచ్చాము, ఇంకా 30% వెళ్ళాలి. ఐ థింక్ 75% వచ్చేసాం. సో కొద్దిగానే ఉంది. ఇక్కడైతే ఏదైతే బోట్స్ వెళ్తున్నాయో మేబీ నెక్స్ట్ రైడ్ అదే మాది. సో అక్కడికి వెళ్ళి బోట్స్ ఎక్కి ఈ కేవ్స్ లోపల థింక్ ఈ కేవ్స్ లోపల నుంచి వస్తుంది. సో నెక్స్ట్ అదే మా రైడ్. సో వన్స్ ఈ హైకింగ్ అయిపోయిన తర్వాత మేబీ నెక్స్ట్ అదే ఆ బోట్ రైడే ఉండొచ్చు మాది. దట్ ఈస్ ది డ్రాగన్ స్టాచ్యూ. సో హరిత అయితే పాపం మేబీ 75% వచ్చింది, ఇంకా తన వల్ల కావట్లేదు, ఆగిపోయింది. ఇక్కడ పాపం వచ్చా కానీ తనకు ఎక్కడానికి ఫీజిబిలిటీ లేదు. నేను కూడా ఇక్కడికి వచ్చాను మెయిన్లీ వ్యూ కోసం రావచ్చు. డ్రాగన్ స్టాచ్యూ పక్కన పెడితే జస్ట్ వీ కెన్ కమ్ టు ఎక్స్ప్లోర్ ది వ్యూ. ఎట్లుంది హరిత ట్రెక్కింగ్? బాగుంది, బట్ క్రౌడ్ లేకుండా ఉంటే బాగుంటుంది. ఐ మీన్ నాకు తెలిసి మార్నింగ్ చూసినంత క్రౌడ్ లేదు ఇక్కడ. అలా అనిపిస్తుంది. బోటింగ్ ఇప్పుడు పైన వ్యూ నుంచి వచ్చింది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక కోకోనట్ బాస్కెట్స్ దగ్గర ఎన్ని బోట్స్ ఉంటాయి చూడు. బోట్స్ అదొక అక్కడ ఓకే, ఇక్కడైతే ఓవర్ క్రౌడెడ్ బట్ మంచి వ్యూ ఉంది. నైస్. పైకి వెళ్ళిన దానికి అలా ముందు చెప్పినట్టు మంచిగా కింగ్ కాంగ్, మంచి డైనోసార్ ఫైట్ చేసుకునేది. ప్లస్ పాయింట్ ఏంటంటే సాయి కుమార్ని ఏదన్నా తిట్టచ్చు, ఎవడు అడగడు, ఎందుకంటే అర్థం కాదు. నేను వెళ్ళిన వ్యూ పాయింట్ వరకు అయితే ఐ విల్ రేట్ యాజ్ 9 out of 10. 9 out of 10. 10 out of 10. వ్యూ బాగుంది. వ్యూ వాజ్ వెరీ నైస్. సో పర్టికులర్గా డ్రాగన్ కోసం అని వెళ్తే నాట్ వర్త్. ఇలాంటి వాళ్ళు డ్రాగన్ కోసం వెళ్ళారు అంటే నేను డ్రాగన్ కోసం వెళ్ళాను చూద్దామని, నేను వీడియోలో చూద్దామని.
బట్ అక్కడికి వెళ్ళేసరికి చూపించాను కదా మీకు, అంత వర్తీయం కాదు. అక్కడ వెళ్ళడానికి స్పేస్ కూడా లేదు ఫస్ట్ థింగ్. జస్ట్ కేమ్ టు బోటింగ్. సో యాక్చువల్గా అయితే ఈ ప్లేస్కి మోవా కేవ్స్ దగ్గర బోట్ రైడ్ వెళ్ళాలి. సో మీకు మౌంటైన్స్ మధ్యలో చూపించాను కదా, సో ఆ బోట్ రైడ్ చేయాలి యాక్చువల్గా మేము. ఇక్కడ ఏమైందంటే మేము లంచ్కి చేసిన తర్వాత నెక్స్ట్ ఈ బోట్ రైడ్ ఏమో అది మౌంటైన్స్ కేవ్ మధ్యలోంచి తీసుకెళ్ళి, సో అరౌండ్ 2 hours రైడ్ ఉంటుంది, బోట్ రైడ్ ఉంటుంది. దానికి వెళ్ళాల్సింది ఏమైపోయిందంటే లంచ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే ఫుల్ క్రౌడ్ ఉన్నదన్నమాట. సో క్రౌడ్ ఉంది కదా అనేసి డ్రాగన్ మౌంటైన్ చూసేసి వద్దాంలే అనేసి అక్కడికి తీసుకెళ్ళాడు మా గైడ్. అది ఎక్కి వచ్చే లోపల ఇక్కడికి వచ్చేసరికి 4:30 అయిపోయింది. 4:30 సంథింగ్, 4:30 అయింది. 4:30 అయింది. సో వచ్చి ఇక్కడ వచ్చి చూస్తే ఏమో 4కి క్లోజ్ అయిపోయిందంట. 4కి కూడా చాలా మంది ఉన్నారు. సో 4కి చాలా మంది ఉండేసరికి సో మేము వెళ్ళొచ్చే లోపు ఇప్పుడు ఇన్ కేస్ మేము 4:30కి బుక్ చేసుకున్నా, అది మేము 4:30, 5:30, 6:30 2 hours కదా రైడ్. సో మేము వెళ్ళొచ్చే లోపు సో మళ్ళీ నెక్స్ట్ రైడ్ స్టార్ట్ అయ్యేది మేము 4:30 బుక్ చేసుకుంటే 5కి స్టార్ట్ అవుతుంది. సో 5కి స్టార్ట్ అవుతే మేము అదంతా తిరుక్కొని వచ్చే లోపే మేబీ నైట్ 7 అవుతుంది. సో నైట్ 7 అవడం వల్ల నైట్ అంతా ఏం కనిపించదు కదా. సో అందుకు ఏమైపోయింది, అది క్యాన్సిల్ చేస్తారు. పాపం హరిత అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్, నేను కూడా డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఈ ట్రిప్ లో వన్ ఆఫ్ ది మెయిన్ బోట్ రైడ్ అది. సో ఎందుకంటే మీ కింగ్ కాంగ్ సినిమాలో ఆ గొరిల్లా ఇవి కొట్టుకుంటాయి కదా, అట్లే లొకేషన్ అదే. ఆ లొకేషన్స్ చూసే ఏదో ఇన్స్పైర్ అయ్యి సో ఆ ఫైట్స్ అంతా ఫారెస్ట్ లో ఇన్స్పైర్ అయ్యి సో ఆ మూవీలో పెట్టారనమాట, ఇన్స్పైర్ అయ్యి. సో లాస్ట్ కి లేదనేసరికి బాగా డిసప్పాయింట్ అయిపోయాము. సో అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాము. తర్వాత అయితే ట్రైన్ స్ట్రీట్కి వెళ్ళాము. అంటే నైస్, అంటే మధ్యలో చిన్న ట్రాక్, చుట్టూ బిల్డింగ్స్, బాగుంది. బట్ ఏమంటారు, ఆ ట్రైన్ పర్ డేకి 10 trains ఉంటాయి. సో మేము ఇందాక బస్లో వస్తున్నప్పుడే ఒక ట్రైన్ మేము చూసాము. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 1 hour అయింది కానీ ఇంకా రాలేదు. సో ఇందాక మేము ఆర్డర్ చేయడానికి చేసి ఓకే టైం పాస్ చేద్దాం ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్తే అమ్మ ఒకటి చెప్తే నో అంటుందామా. సో అంగలేదు వచ్చేసాము. సో గ్రాప్లో అయితే ట్యాక్సీ బుక్ చేసాము, రావడానికి ఇంకో 5 minutes ఉంది. సో రాగానే వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి కొద్దిగా మన ఇండియన్ ఫుడ్ తినేసి వెళ్ళి హ్యాపీగా పడుకోవాలి.